There's a question on the board. Let's see what it is. Competitive exam series oblique or common mistakes done. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనము ప్రతిరోజు ఏదైతే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటామో ఆంగ్లంలో, దాంట్లో కొన్ని తెలిసో తెలియకో మనము తప్పులు మాట్లాడుతామమ్మా. మనకు తెలియవు తప్పులని. అయితే పోటీ పరీక్షల్లో ఇటువంటి ప్రశ్నలనే మీకు అడుగుతారు. అటువంటప్పుడు మనం ఏవైతే మాట్లాడతామో ఇది కరెక్టే కదా అనుకొని తప్పు ఆన్సర్ రాస్తామమ్మా. అటువంటప్పుడు మన మార్క్స్ కట్ అవుతాయి. సో మరి చూద్దామమ్మా ఇక్కడ ప్రశ్న ఏముందో. క్వశ్చన్: he asked me if either of the applicants were suitable. This is the sentence and the instruction is spot the error. This sentence is divided into 4 parts. If there is any mistake, we have to write the number in this box. If there is no mistake, we have to write number 4. Explanation చూద్దాం, తర్వాత ఆన్సర్ చూద్దామమ్మా. Explanation: either should be followed by a singular verb, i.e. the subject is singular, though their applicants which seems plural. ఈ సెంటెన్స్ లో ఇక్కడ వేర్ ఏదైతే యూజ్ చేశారమ్మా, ఇక్కడ ఇది ఈ వేర్ తప్పమ్మా. ఎందుకంటే ఇక్కడ ఈఐటిహెచ్ఈఆర్ ఈదర్ ఏదైతే వచ్చిందో ఇది సింగులర్ చూపెడుతుందమ్మా. ఏం చూపెడుతుంది? ఇది సింగులర్. అందుకే ఈదర్ వచ్చినప్పుడు ఇక్కడ వర్బ్ సింగులర్ రావాలమ్మా. ఇక్కడ ఈ అప్లికెంట్స్ ప్లూరల్ కనిపిస్తుంది. ఈ అప్లికెంట్స్ తర్వాత వేర్ మనం అనుకుంటాం, మరే ప్లూరల్ ఉంది కదా వేర్ అని. కానీ ఈ అప్లికెంట్స్ అంటే అభ్యర్థులు కారమ్మా, దరఖాస్తు చేసుకున్న వారు కాదు. ఇక్కడ ఏంది? ఇఫ్ ఈదర్ ఆఫ్ ద అప్లికెంట్స్, దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరైనా, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటమ్మా? ఒక్కరైనా సూటబుల్ గా ఉన్నారా అని ప్రశ్న అడిగారమ్మా. స్టేట్మెంట్ అది. సో హియర్ ద వర్డ్ షుడ్ బి వాజ్. ఇక్కడ ఏం కావాలమ్మా? వాజ్. పార్ట్ 3 దిస్ ఇస్ రాంగ్ అమ్మా. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ he asked me if either of the applicants was suitable. ఇదమ్మా వాజ్ రావాలి. అక్కడ ఏం రావాలి? వాజ్. ఇక్కడ అప్లికెంట్స్ ఎస్ ఉంది, ప్లూరల్ కదా అనుకుంటాం. ఇది ప్లూరల్ కాదమ్మా. ఇఫ్ ఈదర్ ఆఫ్ ద అప్లికెంట్స్, దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరైనా, ఒకవేళ ఒక్కరైనా, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటమ్మా? సింగులర్, ఒక్కరు. అందుకే ఇక్కడ ఏం కావాలా? వాజ్ కావాలా. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ మోర్ నాలెడ్జ్ ప్లీజ్ విజిట్ Gora Rajaji Grandpa's English Grammar YouTube channel. There is no shortcut to success.